ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నేను వారిని విడువక ఈ కార్యములు చేస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట. సో మనం ఇక్కడ సందర్భం చదివినట్లయితే దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయో ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. సో మనం దేవుని అంగీకరించి దేవుని యొక్క మాట మనము నమ్మి సో ఆయనను మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో ఎంత ప్రభావం గల దేవుడు ఆయన రుజువుపరుచుకునే వారుగా ఉంటారు. సో మనం అదే అధ్యాయం 12వ వచనంలో చదివితే ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక, యెహోవా శూరుని వలె బయలుదేరును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. అంటే మనము రకరకాల పరిస్థితులను బట్టి ఉదయకాలం సో నీకున్న పరిస్థితులను బట్టి దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడా, సో నేను ఏ పాటి దాన్ని, నా జీవితంలో ఇంత గొప్ప కార్యాలు నేను చూడగలనా అని మనల్ని మనమే చాలా సందర్భాల్లో కించపరుచుకుంటూ ఉంటాం. నేను ఏ పాటి దాన్ని, సో నా స్టేటస్ ఏంటి, నేను ఎవరిని, నా ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయా, నేను సాధించగలనా, ఇది సాధిస్తానా అని చాలాసార్లు మనల్ని మనమే కృంగదీసుకుంటూ ఉంటాం. అయితే ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. సో మన దేవుడు ఎవరు అంటే మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును అని దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యం చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు దేవుడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పార చేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబక చేసేదను అని ఇక్కడ వాక్యంలో మనం చదువుతాం. చాలా మన యొక్క ఆశలన్నీ నిరాశలైన పరిస్థితి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము, అయ్యో నా జీవితం ఏ పాటిదని కదా. నువ్వు ఉదయకాలం నీకున్న సమస్యలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో. ఒకవేళ అవి ఆర్థిక ఇబ్బందులు అయిండొచ్చు, అనారోగ్య సమస్యలు అయిండొచ్చు, నీ ఇంటి వారు నీకు దూరం అయిండొచ్చు. సో రకరకాల పరిస్థితులు ఉదయకాలము నీవు అనుభవిస్తూ ఉన్నావేమో. చాలా సందర్భాల్లో నీకున్న పరిస్థితులను బట్టి సో నేను ఏదైనా సాధించాలి అని నువ్వు అనుకొని సో దాన్ని సాధించలేకపోతున్నావేమో. స్టార్ట్ చేస్తున్నావు, అది నీ జీవితంలో ముందు కొనసాగించలేకపోతున్నావేమో. అయితే దేవుడు ఉదయకాలం నీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మనల్ని విడవకుండా కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసినని అంటే మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలైన జరిగిస్తాడు. అంతేకాకుండా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో చదివితే మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. సో నీకున్న పరిస్థితులన్నిటిని బట్టి నీవు బలహీనమైపోయావేమో, ధైర్యం లేని స్థితిని నువ్వు కలిగి ఉన్నావేమో. అయితే ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీకు, మీ కార్యము సఫలమగును, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు సంభవించిన పరిస్థితులను మనం గమనించినట్లయితే అంటే దేవుని యొక్క మాట వినని పరిస్థితుల్లో సో దేవుని యొక్క ఆత్మ అంటే ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతూ వచ్చారు అనమాట. అంటే యూదా రాజైన ఆసాకి ఈ కార్యాలన్నీ తెలియపరుస్తూ వచ్చారు. ఒకవేళ దేవుని యుద్ధ మనం విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడని ఇక్కడ వాక్యంలో మనం చదవగలం. అక్కడున్న పరిస్థితులు ఎలాంటివంటే సో వాళ్ళు దేవుని పక్షం లేకుండా దేవుని యొక్క మాట విననటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితులను బట్టి వారు కలిగిన పరిస్థితులు ఎలాంటివో అక్కడ రాయబడుతూ వచ్చాయంట. ఇంకా ఆ పరిస్థితులను మీరు అనుభవించక ముందే, ఆ పరిస్థితులు మీరు ఇంకా ఫేస్ చేయక ముందే సో ఒకవేళ మీరు దేవుని పక్ష వారైన ఎడల ఆయన మీ పక్షంలో ఉంటాడని చెప్పేసి ఆశా ప్రవక్తకు వచ్చి మాటలన్నీ తెలియపరుస్తారనమాట. వెంటనే సో అంటే అప్పుడున్న వారి పరిస్థితులు ఎలాంటివంటే ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానం లేని పరిస్థితులు. దేవుడు జనములను సకల విధమైన బాధలతో కూడా శ్రమపరిచినట్లుగా మన వాక్యంలో చదువుతాం. సో ఈ పరిస్థితులన్నిటిని బట్టి వాళ్ళు బలహీనలైపోయారు, ధైర్యం లేని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. సో
అలాంటి పరిస్థితుల్లో సో దేవుని యొక్క వాక్కు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నీవు కూడా బలహీనమైపోయావేమో, ధైర్యం చెడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇంకేంటి నా జీవితము, సో నేను అంటే ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు. నీకున్న పరిస్థితులను బట్టి, సో అక్కడ నీకు సంభవించిన పరిస్థితులను బట్టి ఒకవేళ బాధపడుతున్నావేమో, నేను సాధించలేనేమో అని. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సో మనం ప్రభువుని నమ్ముకొని మనం ముందుకు వెళ్తూ వచ్చినప్పుడు ఆయన మన ధైర్యం చెడిన పరిస్థితుల్లో, మన బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు మనకి బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి, అంతేకాదు చెట్లు లేని మెట్టల్లో ఆయన నదుల ప్రవహింప చేసేటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నానని విశ్వాసం నీలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దేవుడు నీ ద్వారా సో మనల్ని విడవకుండా ఈ కార్యంలో ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. సో ఆయన ఎదుట నువ్వు సాగిలపడి, సో దేవుని యొక్క సన్నిధిలో నా పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులను నేను ఫేస్ చేస్తా ఉన్నాను, ఈ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, సో వాటన్నిటిని అధిగమించి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని నేను కలిగి ఉన్నానని విశ్వాసం ఉంచినట్లయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేసిన రీతిగా నేను వారిని విడువక ఈ కార్యములు చేదును. సో మన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. సో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి కొనసాగినట్లయితే దేవుడు నీ ద్వారా ఈ వాగ్దానాలు నెరవేర్చగలరు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో మీ యొక్క వాగ్దానం నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.